హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాళ మనము గోంగూర మిల్ మేకర్ కూర ఎలా చేయాలో చూసేద్దాం. చలో. ఫస్ట్ గోంగూరని బాగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా మజ్జిగ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా నేను ఎలా కట్ చేసుకున్నా, సేమ్ అలాగే ఒక 2 టమాటీలను కూడా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కాదు, మజ్జిగ ఒక టమాటీని 4 ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. టమాటీలు గోంగూర వేపినప్పుడు వేపుతామన్నమాట, అందుకని చిన్న ముక్కలు కట్ చేసుకోక్కర్లేదు. నెక్స్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక కొన్ని పచ్చిమిరపకాయలు, అవి కట్ చేయలేని పచ్చిమిరపకాయలు, మనం ఇందాక కర్రీ కోసం కట్ చేసాము. ఇవి ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేయలేము అనమాట. టమాటీలు కట్ చేసుకున్నాం కదా, అవి ఒక 2 టమాటీలు వేసేయాలి. అవి 2 బాగా వేగాక ఇందాక కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూర మొత్తం ఇందులో వేసేసుకోవాలి. మొత్తం బాగా యాగనివ్వాలన్నమాట దగ్గరికి. చూసారు కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుతుండాలన్నమాట, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు వేడి చేసుకోవాలి. అందులో మిల్ మేకర్ వేసుకోవాలన్నమాట. మిల్ మేకర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ కర్రీ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను. కర్రీ మాత్రం చూసారు కదా, గోంగూర మాత్రం బాగా ఇప్పుడు వేగిపోయింది. ఈ గోంగూరని మిక్సీలోకి తీసి పెట్టుకోవాలన్నమాట. మెత్తగా మిక్సీ మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు, కొంచెం గరుకుగా చేసుకోవాలి. ఫుల్ పేస్ట్లా చేసుకుంటే బాగోదన్నమాట. అందుకే ఇందాక మనం వాటర్లో మిల్ మేకర్ వేసుకున్నాం కదా, ఆ హాట్ వాటర్ నంపేసి కొంచెం చల్లటి నీళ్ళు పట్టుకొని ఆ వాటర్ని అంతా ఇలా పిండేసేయాలి మిల్ మేకర్లో నుంచి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కళాయిలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తీసి పెట్టుకున్న మిల్ మేకర్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మళ్ళీ ఒక పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ కళాయి వేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర, మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు 2 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ మొత్తం అందులో వేసేయాలి. చూసారు కదా, నేను మెత్తగా చేసుకోలేదు, కొంచెం గరుగ్గా ఉంచాను. ఈ గోంగూర పేస్ట్ మొత్తం బాగా వేగనివ్వాలి. ఆయిల్లో ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుందన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. ఇది కూడా బాగా వేగనివ్వాలి, పచ్చివాసన అంతా పోయేంత వరకు వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి, 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. స్పైసీ ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఈ కర్రీకి మాత్రం కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే సూపర్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. అసలు చికెన్ కూడా మర్చిపోతారు, అంత బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. 2 బాగా వేగనివ్వాలన్నమాట. కొంచెం ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వండి. వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయినంత వరకు ఉడకబెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలన్నమాట. ఆ మిల్ మేకర్కి ఆ గోంగూర అనేది మొత్తం పడుతుంది. టేస్ట్ మిల్ మేకర్ కూడా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంక ఈ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.